సార్ విజిల్ బ్లోవర్ కావాలి సార్, పొద్దున కావాలి. మీరు ఎవరు చెప్తే పని చేస్తున్నారు? ఇప్పుడు మేము మాట్లాడుకునేది మీరు ఎవరో చెప్తే పని చేస్తున్నారు ఇక్కడ. లేదంటే మేము డైరెక్ట్ ఆడబోతే మీరు ఆడుకోండి సార్. మరి మీరు గవర్నమెంట్ రుద్దుతారు, మీరు గవర్నమెంట్ హాస్పిటల్ ని హైలైట్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర కూడా కంప్లీట్ ఇవ్వలేదు. మన ఇంటికి టెంట్ వేసినాం, అంత వేసినాం, ఇంటికి తీసుకుంటున్నాం. ఎందుకు ఆపేది? మేము కంప్లీట్ ఇచ్చినాం. ఇప్పుడు సరే సరే సార్ సార్ అక్కడ హాస్పిటల్ కాడ ప్రాబ్లం సార్ సార్ హాస్పిటల్ కాడ ప్రాబ్లం జరిగింది. అది ఒక చేయి తీసుకో, మీరు చేయండి, మీరే మాట్లాడండి, మీరే చేయండి, అన్ని మీరే చేయండి. మేము చేతులు కట్టుకుంటలేవు వాళ్ళు. ఎందుకంటే ఇటువంటి సంగతి ఇంకోరికి వేరేళ్ళకి జరగద్దు. ఫస్ట్ నమ్మేది పోలీసుని దేవుడు అని చెప్పి, సెకండ్ నమ్మేది డాక్టర్ని దేవుడు అని చెప్పి, వీళ్ళకే నిజాలు చెప్పి బయట కోవరికి మూడుకి చెప్పాం. చెప్తామా సార్ అట్లా నిజాలు చెప్తేనే మేము బాగుపడతాం. డాక్టర్ నిజం చెప్తేనే నాకు న్యాయం చేస్తాడు. నాకు కడుపు నొప్పి వచ్చిందా, గుండె నొప్పి వచ్చిందా న్యాయం చేస్తాడు. న్యాయం చేయండి. మీరు ఆపితే వాళ్ళ హాస్పిటల్తో వాళ్ళ విషయాలు ఇది వాళ్ళ అరే వాడు 100 మందిని తెచ్చిండు సార్ ఆడ, 100 మందిని తెచ్చిండు సార్ ఆడ. ఈ ఫరూక్నగర్ పోరగాలని 100 మందిని తెచ్చిండు ఆడ పోలీస్ జీప్ ఉంది, అంత ఉంది. మేము కంప్లైంట్ ఇలే చేయలే, అంతమంది ఆడ ఎందుకు నిలబడ్డారు సార్? తప్పు కాకుండా ఎందుకు పిలుస్తారు యూత్ పోరాల్ని పిలిచిండు, అందరినీ పిలిచిండు సార్. ఏం చేయాలి చెప్తారు? ఇప్పుడు మాకు వాళ్ళకి జరిగే ఘర్షణ అయింది అనుకో సార్, ఒకవేళ ఆడిపోయినా వాళ్ళు వచ్చి మేము వాళ్ళు కొట్టుకున్నాం అనుకోండి. అవును సార్, వాడైతే పిలుచుకున్నాడు కదా సార్. ఎంతమంది పోరాళ్ళు ఉన్నారు కదా సార్ అక్కడ? ముగ్గురున్నారు కానిస్టేబుల్. పోరాళ్ళందరూ ఉంటాయి కదా సార్, అవసరమా? ఇప్పుడు మా ఇంటి అమ్మాయి చనిపోయి మేము బాధలు ఉంటే వాడు అట్లా రౌడీలను తీసుకొచ్చి పెడతాడు సార్. వాడు తప్పు లేకపోతే ఓకే సార్, కనుక్కోండి సార్. ముసుగు కట్టుకుని నా మీద కొట్టడానికి వచ్చింది సార్, నేను దింకొని వచ్చింది. ఉంటాయి సార్, అన్ని ఉంటాయి, అన్ని చేద్దాం, ఉంటాయి సార్ అన్ని. మీరు ఎందుకు ఆపారు సార్? కంప్లైంట్ ఇలా చేయలేము, మేము ఇంటికి తీసుకుపోతాం, మా కార్యక్రమం మేము చేసుకుందాం అనుకుంటున్నాం. మీరు ఎందుకు ఆపారు? ఏ విషయంలో ఆపారు? ఏ లెక్కలు ఆపారు? హాస్పిటల్లో పిలుచుకున్నారు కదా సార్, వాళ్ళు ఎందుకు పిలుచుకున్నారు? మరి మా ఇంటి అమ్మాయి చనిపోయింది హాస్పిటల్ ఇష్యూ నుంచి. సరే మాకు కోపం ఉంది, మేము పోయినాం సార్, మాకు కోపం ఉంది సార్. వాళ్ళు పిలుచుకున్నారు సార్ అసలు. సార్ అంటే వాడిని తప్పు లేకపోతే వాడు ఎందుకు పిలుచుకుంటాడు సార్ అసలు? సార్ మాకు కోపం ఉంది సార్, కోపం ఉంది. ఒక అద్దాలు బలగొట్టాలి, ఓ లోపలికి ఓ డాక్టర్ని ఏమై సార్ అని అడగలే. ఇప్పటివరకు దాన్ని అరుగు గిట్ట దొక్కలే. ఎందుకు? అంతా మాకు తెలుసు సార్, అంతా మాకు తెలుసు. ఇంకోటి చేయండి సార్ అంటే ఇలా ఇంకోటి జరగదు. ఇంతవరకు ఎంతమందిని చంపిడు సార్ ఆడు? ఎంతమందిని చంపిడు? వెహికల్ ఇక్కడ ఎందుకు ఆపారు? మీరు వెహికల్ ఎందుకు ఇప్పుడు మేము బాడీ అక్కడ సార్ అంటే వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు మా ఆమె అనిపోయింది సార్. ఇప్పుడు మా చిన్ని అనిపోయింది, వాళ్ళు రౌడీలను తీసుకొచ్చి పోలీసు వాళ్ళు బందోబస్తు పెట్టడానికి అవసరమా సార్? ఒకసారి అక్కడ చూడండి సార్. మీరు ఎందుకున్నారు సార్ అక్కడ? సరే ఓకే సార్, ఆడ గొడవలు అయితే ఉన్నారు సార్. వాళ్ళు 100 మందిని పిలుచుకోనికి అవసరం ఏముంది? మరి అంటే పంపించారు అంటే వాడు ఉన్నారు కదా సార్. వాళ్ళు పిలిపించారు సార్, అడిగి పిలిపించినందుకే వచ్చారు వాళ్ళు. అంటే ఇప్పుడు మా చిన్ని చనిపోయింది సార్, మా చిన్ని ఎలా చనిపోయింది, అలాంటిది ఇంకోరు కావద్దని సార్ మా బాధ. అంతే. మీరు మాట్లాడండి సార్, మీరు మాట్లాడండి.
మీరే మీ ఇంటి వాళ్ళు అనుకోండి, మీరే మాట్లాడండి సార్, మీరే డీల్ చేయండి సార్. ఇప్పుడు సార్ మీ ఇంటి వాళ్ళు అనుకోండి సార్, మీరే వచ్చి ఆయనతో మాట్లాడండి సార్, ఏమైందో సార్ తీసుకోండి. మీరే తీసుకోండి సార్. మీరు ఎంతమంది రమ్మంటే మేము అంతమంది వస్తాం సార్. మీరు బాడీని తీసుకొని మీరే వాండి, మీరు ఎంతమంది చెప్తే అంతమంది వస్తాం సార్ కట్టుబడి. సార్ నేను ఏమంటున్నా, బాడీని తీసుకొని వస్తాం సార్, మేమంటాం బాడీ తీసుకొని వస్తాం. మీ మాట మీ కట్టుబడి మేము 10 మంది ఉన్నాంటే 10 మంది వస్తాం సార్. సార్ చేసే ప్రతి నిమిషం మాకు లెక్కనే సార్, ప్రతి నిమిషం మాకు ముఖ్యమే. సార్ ఆడికి పోయి సార్ మరి అలాంటి అదే హాస్పిటల్ మీద రీసెంట్ కేసు కూడా ఉందంట సార్. మీరు అలాంటి హాస్పిటల్ మీరు సపోర్ట్ చేసి కరెక్ట్ అయితే కాదు సార్, ఇదైతే కరెక్ట్ అయితే కాదు సార్. ఇది మీది సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి, గ్రీన్ హాస్పిటల్ అన్ని ప్రూఫ్ ఉంటాయి. వాళ్ళు చెప్పిండ్రు ఏమని, ఇవి పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ఎక్కువ అయినప్పుడు చేయించుకోవచ్చమ్మా, దీని ప్రాబ్లం ఏం లేదని పెట్టి తోలేచ్చు. మాకేమైంది, వచ్చిన 20 రోజులకు చెయ్యి ఇట్లా స్నానం చేస్తుంటే ఆమె చెయ్యి పడిపోయింది. అంటే పడిపోవడం అంటే మంట 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 మంట. ఆ మంట ద్వారా మాకు ఈ హాస్పిటల్ ఒకసారి చూపించుకుంటే సరే వేరే ప్రాబ్లం చూసి ఓకే. అట్లా మేము హాస్పిటల్ ఏది 24 hours హాస్పిటల్ ఎంబీబీఎస్ అందరు డాక్టర్లు అన్ని అడిగిపోయినాము. పోయినాక ఆయన ఆ టెస్ట్ ఈ టెస్ట్ ఆ టెస్ట్ ఈ టెస్ట్ చేయి నొప్పి మాత్రం పోతుంది, చేయి నొప్పి పోదు. ఏం సార్ మాకు ముందు చేయి నొప్పి పోవాలి అంటే 2 యూనిట్ల బ్లడ్ లేదు, 2 యూనిట్లు అయిపోయింది, మీ గర్భస్థానికి ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి. అవును సార్, ఫైబ్రాయిడ్స్ అయితే ఉన్నాయి, విజిట్ హాస్పిటల్ సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి నా దగ్గర. కాబట్టి మరి ఈమె ఎందుకంటే 6 వస్తే ఆగదు, 6 వస్తే మేము ఏమన్నా కావచ్చు, అన్నీ ఖరాబ్ అవుతాయి. కాబట్టి ఎక్కియాలంటే మాకు భయం అవుతుందా లేకపోతే ఏమవుతుంది మీరే అయినప్పుడు సరే సార్ మరి సార్ బండి అక్కడ తీసుకెళ్ళి మాట్లాడుతున్నాం. నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. బాడీ ఏం మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతుంది. మీరే తీసుకొని మీ న్యాయంలో పెట్టుకొని కానీ అవసరం లేదు తీసుకురండి. ఇప్పుడు అంటే మేము కొట్లాడి కేసులు చేసి మీరు ప్లాన్ చేద్దామని మేము కేసు ఇవ్వండి. ఎందుకు ఆపారు వెహికల్ మీరు ఇప్పుడు చేసేది అదే, మీరే గొడవ కారణం చేయడానికి చేస్తున్నారు. మీరే మీ అండాలోనే పోలీసులు మీరెందుకు భయపడుతున్నారు? మీ అండోళ్ళనే పెట్టుకోమన్నాం తర్వాత అర్థమవుతుందా సార్? మీ అండోళ్ళు పెట్టుకోండి, ఎంతమంది పోలీసులు వస్తారు రండి. బాడీ ఇన్నే ఉండాలి, మరి బాడీ అక్కడనే ఉండాలి. అట్లా చేద్దామంటారా? బాడీ అట్లా పెడతారు. ధర్నాలు అవుతాయి.